మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం సందర్భంగా ఏదైతే కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై దివ్య ఖురాన్ ఏదైతే అవతరించిందో ఆ దివ్య ఖురాన్ అవతరించినటువంటి ఏదైతే వాక్యం ఉందో 5:32 అంటారు. అంటే సూరే అల్ మాయిదా అన్న ఒక వాక్యంలో ఏ విధంగా చెప్పబడిందంటే ఒక మానవాళి యొక్క ప్రాణాన్ని కాపాడటం సర్వమానవుని యొక్క ప్రాణాలను కాపాడటమే అని చెప్పేసి, అదేవిధంగా ఒక మానవుని ప్రాణాలను అకారణంగా హరించడం సర్వమానవుని యొక్క ప్రాణాలను హరించడమేనని చెప్పేసి ఈ రోజున ప్రవక్త గారి యొక్క జన్మదినం సందర్భంగా ఆషిఖే రసూల్ టీం నిజంగా కొంతమంది ప్రాణాలను కాపాడేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఏదైతే ప్రవక్త గారి యొక్క ఆచరణ ఏదైతే ఉందో దాన్ని ఆచరణాత్మకంగా ఆచరణ చేసి వీళ్ళందరూ కూడా ఈ యువకులు ముందుకు వచ్చి ఈ రకంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం చాలా 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 శుభ సంతోషకం. నేనైతే మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడాను ఆశీర్వదిస్తూ వాళ్ళందరికీ కూడాను ఒకటే చెప్తున్నాను, ప్రవక్త గారి యొక్క ఆచరణలను మనం కనుక ఆచరణాత్మకంగా ఆచరణలో పెట్టగలిగితే కనుక ఆ రోజు ప్రపంచ శాంతి అతి దగ్గరలో ఉంటుంది అని చెప్పేసి కూడాను మనం అందరం కూడా భావించవచ్చు. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడాను జస్ట్ ఈద్ మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆషిఖానే రసూల్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. చరిత్ర కలిగినటువంటి కొండపల్లి ప్రాంతంలో ఆషిఖానే రసూల్ టీం బ్లడ్ డొనేషన్ చేయడం అనేది, రక్తదానం చేయడం అనేది నిజంగా చాలా శుభపరిణామం. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజుకి ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమాలు, బ్లడ్ డొనేషను, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమం కొండపల్లి ఆషిఖానే టీం జామియా మసీద్ దగ్గర తెల్లవారుజామున జెండా ఎగరవేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషం. వారందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మహమ్మద్ ప్రవక్త గారి ఆశీస్సులు ప్రతి ఇంట్లో ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు.